నమస్కారం. అగస్త్య లోకానికి స్వాగతం. నేను మీ మంజునాథ్. అగస్త్య యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులలోని కుతూహలాన్ని కలిగించే సృజనాత్మకతను వెలికితీయడమే. ఈ మోడల్స్ ద్వారా విజ్ఞాన శాస్త్రంలోని వివిధ అంశాలను మనము అర్థమయ్యే విధంగా నేర్చుకోబోతున్నాము. పిల్లలు, ఇప్పుడు మనము ఈ కుంభాకార దర్పణము, పుటాకార దర్పణం పైన ఈ సమాంతర కిరణాలు పడుతున్నప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇది చూసేటప్పుడు మనము ఇక్కడున్నటువంటి లైట్స్ అన్ని తీసేసి మనం చీకట్లో చూడాలి. ఇప్పుడు నేను ఈ యొక్క సమాంతర కిరణాల ముందర ఒక పుటాకార దర్పణాన్ని ఉంచానమాట. ఈ పుటాకార దర్పణం ఉంచినప్పుడు ఈ సమాంతర కిరణాలు ఆ దర్పణమై పైన పడిన తర్వాత ఏమవుతుందో పరిశీలించండి. ఏమవుతున్నది? వెనక్కి వచ్చేసి అన్నీ ఒక చోట్ల కలుస్తున్నది. అంటే ఏం జరుగుతున్నది? కిరణాలన్నీ కేంద్రీకరణం జరుగుతున్నాయి. అంటే పుటాకార దర్పణంలో ఏమవుతున్నది? కాంతి కిరణాలు కేంద్రీకరణం జరుగుతుంది, అవునా? అదేవిధంగా నేను ఈ పుటాకార దర్పణం స్థానంలో కుంభాకార దర్పణాన్ని ఉంచుతున్నా. చూడండి ఏమవుతున్నదో. ఏమవుతున్నది? కాంతి కిరణాలు ఒకదానికోటి దూరం అవుతున్నది, అవునా? పరిశీలిస్తున్నారా? చూడండి, సమాంతర కిరణాలు వెళ్తున్నది. సమాంతర కిరణాలు వెళ్ళేసి ఆ దర్పణం పైన తర్వాత అది ఒకదానికొకటి దూరం వెళ్తున్నది. అంటే వికేంద్రీకరణం జరుగుతుంది అన్నమాట. సో పుటాకార దర్పణంలో కేంద్రీకరణం జరిగింది, కుంభాకార దర్పణంలో వికేంద్రీకరణం జరుగుతున్నది. మీరు చూడొచ్చు. ఇక్కడ పిల్లలు చూడండి, నేను ఇప్పుడు కుంభాకార దర్పణాన్ని తీసుకెళ్ళి ఈ సమాంతర కిరణాల ముందు ఉంచాను. ఉంచిన తర్వాత ఏమవుతుందో జాగ్రత్తగా పరిశీలించండి. ఈ సమాంతర కిరణాలు దర్పణం పైన పడిన తర్వాత వెనక్కి వస్తున్నప్పుడు ఎలా వస్తున్నది? కిరణాలన్నీ ఒకదానికొకటి దూరంగా వెళ్తున్నది. చూస్తున్నారు కదా? అంటే కాంతి కిరణాలు ఏమవుతున్నది? వికేంద్రీకరణం జరుగుతున్నది, అవునా? పిల్లలు, మరొకసారి పరిశీలించండి. ఈ సమాంతర కాంతి కిరణాలు వెళ్ళి ఈ కుంభాకార దర్పణం పైన పడిన తర్వాత ఏమవుతున్నది? చూస్తున్నారు కదా? ఏమవుతున్నది? ఒకదానికొకటి వికేంద్రీకరణం జరుగుతున్నది, అవునా? అంటే ఏం జరుగుతున్నది ఇక్కడ? కుంభాకార దర్పణంలో వికేంద్రీకరణం జరుగుతుంది, అదేవిధంగా పుటాకార దర్పణంలో కేంద్రీకరణం జరుగుతున్నది, అవునా?